మ్యామ్, మన మార్గదర్శన్ ప్రోగ్రాంలో ఏమేమి ఫీచర్స్ ఉంటాయి, అసలు స్టూడెంట్స్కి ఏమేమి బెనిఫిట్స్ దొరుకుతాయి? ఎస్, మనం మార్గదర్శన్ ప్రోగ్రామ్ మేజర్గా 1-to-1 మెంటర్షిప్ కోసం స్టార్ట్ చేసాము. సో ఈ 1-to-1 మెంటర్షిప్లో లైక్ స్టూడెంట్స్ని మనం లైక్ క్వాలిఫైడ్ మెంటర్స్, లైక్ వీఆర్ ప్రొవైడింగ్ ద క్వాలిఫైడ్ మెంటర్స్. మిగతా ఇన్స్టిట్యూట్స్ లాగా లైక్ మెంటర్స్ ఉన్నారంటే ఉన్నారు, అలా కాకుండా మనం క్వాలిఫైడ్ మెంటర్స్ హూ హ్యాస్ గివెన్ 3-4 times ఇంటర్వ్యూ అండ్ ఆల్సో హూ గాట్ ర్యాంక్, లైక్ దోస్ ఆర్ లైక్ కండక్టింగ్ ద మెంటర్షిప్ ఇన్ అవర్ మార్గదర్శన్ ప్రోగ్రామ్. సో అండ్ ఈ 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్లో మేజర్గా మనము స్టూడెంట్ని లైక్ హౌ టు అప్రోచ్ ద ఎగ్జామ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ అన్నది చూపిస్తాం అనమాట. సో విత్ ద like qualified faculty, like with their experience they'll advise the students, they'll share the knowledge with them, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏ రిసోర్సెస్ చదవాలి. సో అలా మనం మెంటర్షిప్ ప్రోగ్రామ్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ అలాంగ్ విత్ దట్ మనము స్ట్రక్చరింగ్ ఆఫ్ ది ఆన్సర్ మీన్స్ ఆన్సర్ రైటింగ్ పైన ఫోకస్ చేస్తాము. లైక్ 1-to-1 మెంటర్షిప్ అన్నప్పుడు మనము లైక్ మన టెస్ట్ సిరీస్ రాసిన లేదా పీవైక్యూస్, డైలీ పీవైక్యూస్ రాస్తారు కొంతమంది స్టూడెంట్స్. సో వాళ్ళు రాసిన దాన్ని లైక్ ఈక్వాలి మెంటర్స్ ఆర్ ద ఎవాల్యుయేట్ చేస్తారు. మెంటర్స్ ఎవాల్యుయేట్ చేస్తారు. నార్మల్గా ఎవరితో పడితే వాళ్ళతో మనం ఎవాల్యుయేట్ చేయించాం అనమాట. మెంటర్స్ ఎవాల్యుయేట్ చేసి ఆ స్ట్రక్చరింగ్ ఏమైనా చేంజ్ చేసుకోవాలా లేదా వాల్యూ ఎడిషన్ ఎలా చేయాలి, మెయిన్గా స్టూడెంట్స్కి లైక్ దే హ్యావ్ ద కంటెంట్ ఉంటుంది బట్ స్ట్రక్చరింగ్లో మిస్టేక్స్ ఉంటాయి. అండ్ ఆల్సో సెకండ్ థింగ్ వచ్చి వాల్యూ ఎడిషన్ ఎలా చేసుకోవాలి అన్నది ఎవరు చెప్పరు. లైక్ జస్ట్ మోడల్ ఆన్సర్ ఇస్తారు, మీరు రాసింది చేంజ్ చేసుకోవాలి అని చెప్తారు. ఎలా చేంజ్ చేసుకోవాలి, ఏ విధంగా ఎగ్జాంపుల్స్ అనేది చెప్పరు. సో మనం ఎగ్జాంపుల్స్ చూపిస్తాం. ఇలా అంటే ఈ సెంటెన్స్ ప్లేస్ ఇది రాసుంటే మంచిగా ఉంటుంది అని మనం చెప్తాం. సో ఇలా మనం మెంటర్షిప్ అనేది ఎఫెక్టివ్గా చేస్తాం.